హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే ప్రాబ్లం వచ్చేసి చాప్టర్ 1 నుంచి ఎక్సర్సైజ్ నెంబర్ 1.5 నుంచి 4th క్వశ్చన్ అనమాట. 4th క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారంటే ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్ అని మెన్షన్ చేశారు. అంటే ఇచ్చిన క్వశ్చన్ని ఎక్స్పాండ్ చేయమంటున్నారు అంతే, ఓకేనా. సో ఎలా ఎక్స్పాండ్ చేస్తాం దీన్ని? మనం ఇప్పుడు 10,000 ఉంది, log 1000ని ఎలా రాసుకోవచ్చు? log 10^3లా రాసుకోవచ్చా? సో log 10^3 అనేది ఎలా ఉంది? log a⁴m ఫార్ములాలో ఉంది కదా. సో m ఇంటూ అంటే ఏంటి 3 log 10 అన్నమాట, ఓకేనా. సో సిన్స్ ఫార్ములాస్ మస్ట్ అండ్ షుడ్ రాయండి, ఓకేనా, మర్చిపోకండి. ఫార్ములాకే మనకి ½ మార్క్ ఆర్ 1 మార్క్ పడుతుంది. అది డిపెండ్స్ అపాన్ ద క్వశ్చన్కి ఎంత మార్క్స్ ఉంటుందో దాన్ని బట్టి మనకి ఈ ఫార్ములాకు కూడా మార్క్స్ అనేవి పక్కా ఉంటుంది, ఓకేనా. సో మర్చిపోకుండా పక్కా ఫార్ములాస్ రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ? log ఆఫ్ 128/625 అన్నమాట, ఓకేనా. సో log 128/625ని ఎలా రాసుకోవచ్చు అంటే దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలనేది నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాన్ని బట్టి మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాక మనకి ఎంత ఆన్సర్ వస్తుందంటే 2^7/5^4 అన్నమాట, ఓకేనా. 2^7/5^4 అనేది వస్తుంది, ఓకేనా. సో ఇది ఎలా ఉంది? a/b లాగా ఉంది log ఆఫ్, ఓకేనా. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు? log 2^7 మైనస్ log 5^4లా రాసుకోవచ్చు, అంతే కదా. log a/b బైలో ఉంటే మైనస్ పెట్టాలి, ఒకవేళ మల్టిప్లికేషన్లో ఉంటే ఇక్కడ ప్లస్ సింబల్ పెడతాం, అంతే, ఓకేనా. సో సిన్స్ ఫార్ములా ఏంటిది? log ఆఫ్ a/b ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ a మైనస్ log b అన్నమాట, ఓకేనా. సో దీన్ని ఏం చేస్తున్నాం? మళ్ళీ ఇప్పుడు మొత్తం టోటల్గా ఎక్స్పాండ్ చేయాలి కదా. సో ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ a⁴m లాగా ఉంది, సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే 7 log 2 మైనస్ 4 log 5 అన్నమాట, ఓకేనా. దట్స్ ఇట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ? log x² y³ z⁴ అని ఇచ్చారు. ఇది ఎలా ఉంది? నార్మల్గా a ఇంటూ b ఇంటూ c కదా. log ఆఫ్ నేను చెప్పాను కదా, బై ఉంటేనేమో మైనస్, మల్టిప్లికేషన్లో ఉంటే ప్లస్. సో log ఆఫ్ x² ప్లస్ log ఆఫ్ y³ ప్లస్ log ఆఫ్ z⁴, ఓకేనా. సో a ప్లస్ b ప్లస్ c log ఆఫ్ రాసుకున్నాం. సో ఏం ఫార్ములా యూజ్ చేసాం ఇక్కడ? log abc. ab ఉండొచ్చు, abc ఉండొచ్చు, abd కూడా ఉండొచ్చు, ఓకేనా. అంటే ఎన్నైనా టర్మ్స్ ఉండని, అది మల్టిప్లికేషన్లో ఉంటే అడిషన్ పెట్టుకుంటూ వెళ్ళడం. ఒకవేళ ఇక్కడ బైలో ఉంది, ఇది డివిజన్లో అయితే మనం ఏం చేయలేము, న్యూమరేటర్ డినామినేటర్ అంతే ఉంటుంది. కానీ ప్రోడక్ట్లో ఎన్ని టర్మ్స్ అని ఉండొచ్చు. సో అన్నిటికీ అడిషన్ పెట్టుకుంటూ వెళ్ళడం, ఓకేనా. సో log ఆఫ్ abc ఈక్వల్ టు log a ప్లస్ log b ప్లస్ log c, ఓకే. సో ఇదే ఫార్ములా నేను ఇక్కడ అప్లై చేశాను. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? log a⁴m, సేమ్ ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నాను. 2 log x ప్లస్ 3 log y ప్లస్ 4 log z అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ? log p²q³ అని మెన్షన్ చేశారు. ఫస్ట్ బైలో ఉన్నదాన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుందాం. బైలో ఉంటే ఏం చేయాలి? ఇక్కడ log a/bలా ఉంది, log a మైనస్ b ఫార్ములా అప్లై చేస్తున్నాం, ఓకేనా. log ఆఫ్ p²q³ మైనస్ log r అన్నమాట, ఓకే. ఇది ఎలా ఉంది? a ఇంటూ bలా ఉంది, అంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. సో log p² ప్లస్ log q³ మైనస్ log r అన్నమాట. p² అంటే 2 log p ప్లస్
క్యూ క్యూబ్ అంటే 3 log క్యూ, రైట్, మైనస్ లాగ్ ఆర్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్ ఏమవుతుంది, ఏమిచ్చారు మనకి, లాగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్ అనమాట. ఓకేనా, అర్థమవుతుందా. స్క్వేర్ రూట్ని మనం ఎలా రాసుకోవచ్చు, 1/2లా రాసుకోవచ్చా. సో మొత్తానికి వై స్క్వేర్ 1/2లా రాసుకున్నాం. అంటే ఏమవుతుంది ఇక్కడ, లాగ్ ఆఫ్ మొత్తం లోపల ఏమైతే నంబర్స్ వేరియబుల్స్ ఉన్నాయో వాటిని దీంతో పవర్స్ అనేవి మల్టిపుల్ చేస్తున్నాం. సో ఎక్స్ పవర్ 3/2 బై వై పవర్ 2/2 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా ఉంది, a/b ఫామ్లో ఉంది. ఫస్ట్ ఇది ఎక్స్పాండ్ చేసింది రాసుకుంటున్నాను, 3/2 బై వై అనమాట. ఓకే, a/b ఫామ్లో ఉంది, ప్రీవియస్ ఫామ్లానే యూజ్ చేస్తున్నాం. అంటే ఏంటి ఇక్కడ, లాగ్ ఎక్స్ పవర్ 3/2 మైనస్ లాగ్ వై అనమాట. ఓకేనా. ఇది ఎలా ఉంది, లాగ్ a పవర్ m ఫామ్లో ఉంది. సో ఏంటిది, 3/2 లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, మనకు ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy దెన్ ప్రూవ్ దట్ 2 log of x plus y is equal to 3 log 3 plus log x ప్లస్ లాగ్ వై అని ఇచ్చారు. దీన్ని ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ప్రూవ్ చేయమన్నది రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy అనమాట. ఏంటిది, ఇది రిక్వైర్డ్ టు ప్రూవ్, రైట్. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఉంది కదా, అర్థమవుతుందా. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ని రాసుకుంటున్నాను. హోల్ స్క్వేర్ మైనస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 25xy రాసుకున్నాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఇది ఎలా రాసుకున్నామో అర్థమైందా. ఎలా రాసుకున్నామంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్నే ఉంచాలి అనుకుంటే ఇది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అవుతుంది కదా. ఎలా రాసుకున్నాం, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ 2xy అని రాసుకున్నాం. ఎగ్జాంపుల్ ఎలా రాసుకున్నాము, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ విత్ మైనస్ 2xy చేసామనుకో, ఈ మొత్తం కలిపి ఏమవుతుంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది కదా, అదే ఇక్కడ చేశాను. అర్థమైందా. సో ఎలా చేశాను, సిన్స్ ఫ్రమ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములాని అప్లై చేశాను. సో ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో 25xy అన్నమాట ఇది. సో ఈ స్టెప్ సెకండ్ రాసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ ఈ స్టెప్ రాసుకుంటాం కదా, ఈ స్టెప్ రాసుకున్నాక ఏం చేస్తాం మనము, దీన్ని అటు సైడ్ తీసుకెళ్తున్నాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy అనమాట. ఓకేనా. లాగరిథం అప్లై చేస్తున్నా టూ సైడ్స్. లాగరిథం అప్లై చేస్తే ఏమవుతుంది అప్పుడు, ఇది ఇటు వస్తుంది కదా. సో 2xy ఇటు వచ్చింది, ప్లస్ అయిపోతుంది, మైనస్ ఉండేది. ఓకే. సో 27xy అయ్యింది. ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అవుతుంది. లాగరిథం రెండింటికి అప్లై చేశాను. ఇప్పుడు నేను లాగరిథం అప్లై చేస్తే ఏమవుతుంది, లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, ఇంకా ఇక్కడ లాగ్ 27xy అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది, ఏ పవర్ m లాగా ఉంది కదా. సో 2 log x ప్లస్ వై. ఓకే. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు log a ఇంటూ b ఇంటూ c, ప్రీవియస్ లాగా log 27 ప్లస్ log x ప్లస్ log y అన్నమాట. ఓకేనా. సో ఇంకేముంది ఇక్కడ, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 27ని 3 క్యూబ్లా రాసుకోవచ్చా.
3 క్యూబ్ అనమాట ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు మళ్ళీ 3 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఓకే, మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటిది ఇక్కడ 2 log ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అనమాట. సో అదే కదా మనం ప్రూవ్ చేసింది. దేర్ఫోర్ హెన్స్ ప్రూవ్డ్ అని రాయండి. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే నేను లింక్ అనేది మీకు నా ఛానల్లో అనేది అప్లోడ్ చేశాను అనమాట నోట్స్ కోసం అని చెప్పేసి. సో నేను అప్లోడ్ చేయలేదు ఇంకా టోటల్గా నోట్స్ అనేది, ఎందుకంటే ఫస్ట్ యూనిట్ మొత్తం కంప్లీట్ అయిపోతే మొత్తం ఒకేసారి పీడిఎఫ్ పెడదామని ఆగాను అనమాట. ఓకేనా, మీరు కంగారు పడకండి, నేను ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిన వెంటనే నేను దాన్ని అప్లోడ్ చేస్తాను. టోటల్ ఫస్ట్ యూనిట్ నోట్స్ మొత్తము నా ఛానల్ లింక్లో ఉంటుందన్నమాట, వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే నేను కొత్తగా ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేశాను, డిఫరెన్షియల్ ఫార్ములాస్. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా సజెషన్ ఇవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెక్ గర్ల్ టు మ్యాథ్ గర్ల్.